అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు కృష్ణ ముదిరాజుతో పాటు 100 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. అల్లాపూర్లో కాంగ్రెస్ లోక్ సత్తా నుండి 200 మంది ముస్లిం సోదరులు బీఆర్ఎస్లో చేరారు. కేబీహెచ్బీ డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు భైరెడ్డి రాధికారెడ్డితో పాటు పలువురు మహిళలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరికీ మాధవరం కృష్ణారావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. మహిళా కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్లోకి వచ్చాను. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. తర్వాత కుకుట్పల్లి దానికి ఇన్ఛార్జ్గా నన్ను వేశారు. పార్టీలో నుంచి నేను బీఆర్ఎస్లోకి వచ్చేసాను. అక్కడ నడవడిక నచ్చక నేను బీఆర్ఎస్లోకి వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో పథకాలకి అన్నిటికీ ఆకర్షితురాలై వచ్చాను. అన్ని పథకాలు కూడా అమలు అవుతున్నాయి. ఇక్కడ చెప్పినట్టు అమలు అవుతున్నాయి. కేసీఆర్ గారు ఏవైతే పథకాలు పెట్టారో అవన్నీ అమలు అవుతున్నాయి. తర్వాత ఏంటంటే మహిళలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో వెళ్ళినా కూడా మహిళలకి మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు పెట్టిన పథకాల దగ్గర నుంచి లేడీస్కి న్యాయం జరుగుతుందంటే ఇక్కడే న్యాయం జరుగుతుంది, తెలంగాణలో న్యాయం జరుగుతుంది అని నమ్మకం నాకు ఉంది. తర్వాత మహిళలకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్లోకి వస్తే మహిళలకు న్యాయం జరుగుతుంది.